హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. ఈ వీడియోలో మనం యావరేజెస్ అనే చాప్టర్ని డిస్కస్ చేద్దాం. సో దీంట్లో ఏంటి అంటే మనకి కొన్ని అబ్జర్వేషన్స్ అయితే ఇస్తాను, దానికి రిలేటెడ్గా యావరేజ్ని ఫైండ్ అవుట్ చేయమంటారనమాట. ఎగ్జాంపుల్గా ఇక్కడ 1, 2, 3, 4 and 5. సో ఈ అబ్జర్వేషన్స్కి యావరేజ్ అయితే ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. యావరేజ్ యొక్క ఫార్ములా ఏంటి? యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్. సో ఫస్ట్ మనం న్యూమరేటర్లో వీటన్నిటి అబ్జర్వేషన్ యొక్క సమ్ అయితే రాయాలి. సో ఏమవుతుంది ఇక్కడ 1 + 2 + 3 + 4 + 5. నంబర్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ ఎన్ని? మనకి టోటల్గా 5 అబ్జర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి డినామినేటర్లో 5 ఉంటుంది. 9, 12, 14, 15. సో ఆన్సర్ ఏమవుతుంది? 15/5. సో ఆన్సర్ వచ్చేసి మనకి 3 అవుతుంది అనమాట. ఇలా మనం యావరేజ్ని అయితే ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ మనకి CHSL 2024లో అడిగిన క్వశ్చన్. ద వెయిట్ ఆఫ్ 5 friends ఆర్ 67 kg, 85 kg, 70 kg, 90 kg and 103 kg. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ దేర్ వెయిట్స్ ఇన్ kg. సో మనం యావరేజ్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్. సో ఫస్ట్ మనం సమ్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. 67 + 85 + 70 + 90 + 103 బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి మనకి? 5. సో డినామినేటర్లో మనకి 5 ఉంటుంది. సో ఇక్కడ మనం యాడ్ చేసామనుకోండి, ఫస్ట్ 80 and 60 యాడ్ చేయండి, 140 అవుతుంది. ఇక్కడ నేను టెన్స్ వాల్యూస్ని యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏంటి మనకి? 210, నెక్స్ట్ 300, నెక్స్ట్ 400, నెక్స్ట్ వన్స్ ప్లేస్లో యాడ్ చేసామనుకోండి 12 and 15. సో మనకి టోటల్గా ఏమవుతుంది? 415/15. సో దీని క్యాన్సిలేషన్ అనేది చూస్తే 8s and 3s. సో మనకి ఆన్సర్ వచ్చేసి 83. సో ఆప్షన్ డి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి కాంజిక్యూటివ్ న్యాచురల్ నంబర్స్. సో కాంజిక్యూటివ్ న్యాచురల్ నంబర్స్ అంటే ఏంటి? 1, 2, 3, 4 సో ఆన్ అలా మనకి n వరకు అనమాట. సో యావరేజ్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్కి ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికి రిలేటెడ్గా మనకి కొన్ని ఫార్ములాస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్కి యావరేజ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. సో యావరేజ్ యొక్క ఫార్ములా ఏంటి మనకి? సమ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కదా. సో ఫస్ట్ మనం n న్యాచురల్ నెంబర్స్కి ఫైండ్ అవుట్ చేయాలి. 1, 2, 3 సో ఆన్ అలా మనకి n వరకు ఉన్నాయి. సో దీని యొక్క సమ్ ఏంటి? n ఆఫ్ n + 1/2 బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మనకి ఎన్ని ఉన్నాయి? n వరకు ఉన్నాయి కదా. సో డివైడెడ్ బై n. n అనేది క్యాన్సిల్ అవుతుంది. సో యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు n + 1/2 అనేది ఆన్సర్ అవుతుందన్నమాట. సో ఎప్పుడన్నా సరే మనకి క్వశ్చన్లో యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అంటే ఫార్ములా ఏమవుతుంది? n + 1/2 అవుతుందన్నమాట. నెక్స్ట్ ఏంటి మనకి? స్క్వేర్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? స్క్వేర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. 1² 2² 3² సో ఆన్ అలా మనకి n² వరకు. సో సమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్ యొక్క ఫార్ములా ఏంటి? n ఆఫ్ n + 1 ఇంటూ n2n + 1/6. ఇప్పుడు మనం యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. యావరేజ్ అంటే ఏంటి? సమ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఇది మనకి సమ్ అవుతుంది బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే n అవుతుంది. సో n అనేది క్యాన్సిల్ అయింది అనుకోండి. సో యావరేజ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు n + 1 2n + 1 డివైడెడ్ బై 6. సో నెక్స్ట్ ఏంటి మనకి? క్యూబ్కి ఫైండ్ అవుట్ చేయాలి. సో 1³ 2³ 3³ 4³ అలా మనకి n³ వరకు సమ్ ఆఫ్ క్యూబ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్ యొక్క ఫార్ములా ఏంటి? n ఆఫ్ n + 1/2 హోల్ స్క్వేర్ అవుతుంది. సో దీనికి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి? డివైడెడ్ బై n. సో ఇక్కడ మనం సెట్ చేస్తే n² n + 1 హోల్ స్క్వేర్ బై 4 డివైడెడ్ బై n కదా. సో n అనేది క్యాన్సిల్ అవుతుంది. సో యావరేజ్ ఆఫ్ క్యూబ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు n ఆఫ్ n + 1 హోల్ స్క్వేర్ బై 4 అనేది ఫార్ములా అవుతుందన్నమాట. సో ఈ 3 ఫార్ములాస్ కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎగ్జామ్లో మనకి డైరెక్ట్గా క్వశ్చన్స్ అయితే అడుగుతానమాట. సో ఇప్పుడు దీనికి రిలేటెడ్గా కొన్ని క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 125 న్యాచురల్ నెంబర్స్. సో ఇక్కడ ఏంటి మనకి? ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నాం. ఫార్ములా ఏంటి మనకి? n + 1/2. n అంటే ఏంటి మనకి? 125. సో 125 + 1/2 అనేది 126/2. సో 2 1s 2 6s అలాగే 3s. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి? ఆప్షన్ బి 63 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
సో మనకి న్యాచురల్ నెంబర్స్కి స్టార్టింగ్ నుండి అడిగారు. సో ఇక్కడ ఏంటి మనకి ఫస్ట్ 125 న్యాచురల్ నెంబర్స్. సో 1 2 3 సో ఆన్ అలా మనకి 125 వరకు అడిగారు కాబట్టి ఫార్ములా వచ్చేసి n+1/2. అలా కాకుండా మధ్యలో నంబర్స్కి యావరేజెస్ అనేది అడిగారనుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ యావరేజ్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నంబర్స్ ఫ్రమ్ 49 to 125. సో మనకి ఎప్పుడన్నా సరే ఇలా కాన్సిక్యూటివ్గా మధ్యలో నుండి అడిగినప్పుడు ఫార్ములా ఏమవుతుంది అంటే యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ నంబర్ ప్లస్ లాస్ట్ నంబర్ డివైడెడ్ బై 2. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, సో మనకి ఇక్కడ ఫార్ములా అనేది ఏమవుతుంది అంటే 49 + 125/2. సో ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమని అడిగారు, 49 50 51 సో ఆన్ 124 125. సో వీటన్నిటికీ యావరేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికి ఫార్ములా ఏంటి, ఫస్ట్ నంబర్ ప్లస్ లాస్ట్ నంబర్ డివైడెడ్ బై 2. సో దీని యొక్క వాల్యూ ఏమవుతుంది 174/2. సో 2 1s 2 8s అలాగే 2 7s. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి 87 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇదే ఫార్ములాని మనం ఇక్కడ కూడా యూజ్ చేయొచ్చు కదా. సో 1 2 3 సో ఆన్ అలా మనకి 125 వరకు ఉంది. సో ఫార్ములా ఏంటి మనకి ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ డివైడెడ్ బై 2. ఫస్ట్ నెంబర్ అంటే 1, లాస్ట్ నెంబర్ అంటే 125. సో 126/2 అనేది మనకి డైరెక్ట్గా 63 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు n+1/2. అలా కాకుండా మధ్యలో ఏదైనా కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్కి అడిగారనుకోండి, యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ డివైడెడ్ బై 2 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసామనుకోండి, నెక్స్ట్ క్వశ్చన్లో మనకి యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 14 హోల్ నంబర్స్. సో న్యాచురల్ నంబర్స్ అనేది మనకి 1 నుండి స్టార్ట్ అవుతుంది, అలాగే హోల్ నంబర్స్ అనేది మనకి 0 నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. సో మనకి ఇక్కడ క్వశ్చన్లో ఫస్ట్ 14 హోల్ నంబర్స్ అడిగారు. సో 1 0 1 2 3 సో ఆన్ అలా మనకి 13 వరకే ఉంటుంది. ఎందుకు, హోల్ నెంబర్స్లో మనకి 0 కూడా యాడ్ అవుతుంది కాబట్టి. సో దీనికి యావరేజ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇది న్యాచురల్ నెంబర్స్ కాదు కదా, హోల్ నెంబర్స్ కాబట్టి ఫస్ట్ అన్నీ కూడా కాన్సిక్యూటివ్ నంబర్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ నంబర్ ప్లస్ లాస్ట్ నంబర్ డివైడెడ్ బై 2. సో ఫస్ట్ నెంబర్ ఏమవుతుంది మనకి 0 ప్లస్ 13/2. సో 13/2 అనేది మనకి 6.5 అవుతుంది. సో ఆప్షన్ డి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనకి ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 6.5 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో యావరేజ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ 47 న్యాచురల్ నెంబర్స్. సో ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ అలా మనకి 47 స్క్వేర్ వరకు యావరేజ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికి ఫార్ములా ఏంటి మనకి n+1 2n+1/6. n అంటే ఏంటి మనకి 47. సో 48 ఇంటూ 2n+1 కదా. సో 47 ఇంటూ 2 అనేది మనకి 94 అవుతుంది. 94 + 1 అనేది 95 అవుతుంది డివైడెడ్ బై 6. సో 6 1s 6 8s. సో దీని యొక్క ఆన్సర్ ఏంటి, 8 5s 40 అండ్ 8 9s 72 అండ్ 76. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది 760. సో ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి యావరేజ్ ఆఫ్ క్యూబ్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్. సో ఇక్కడ మనకి ఏమని అడిగారు, 1 క్యూబ్ 2 క్యూబ్ సో ఆన్ అలా మనకి 10 క్యూబ్ వరకు యావరేజ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫార్ములా ఏమవుతుంది మనకి n+1 హోల్ స్క్వేర్ బై 4. సో n అంటే ఏంటి మనకి 10. 10+1 అంటే ఏంటి మనకి 11 స్క్వేర్ కదా. సో 11 ఇంటూ 11 డివైడెడ్ బై 4. సో 2s అండ్ 5s. సో ఇప్పుడు మనం 55 కదా. సో 55 ఇంటూ 11/2. సో దీన్ని మల్టిప్లికేషన్ చేసామనుకోండి, 55 ఇంటూ 11 అనేది మనకి 5 0 అండ్ 6/2. సో 2 1s 2 3s 0 2s. సో 0.5. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి ఆప్షన్ బి 302.5 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్. సో ఇప్పటి వరకు మనం ఏం చూసాం, కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్కి సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్, యావరేజ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్, యావరేజ్ ఆఫ్ క్యూబ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్కి చూసాం. సో ఇప్పుడు ఏంటి అంటే మనకి ఈవెన్ నెంబర్స్కి అడుగుతారనమాట, 2 4 6 8 సో ఆన్. దీనికి మనకి ఫస్ట్ n న్యాచురల్ నెంబర్కి ఫార్ములా ఏంటి, అలాగే 2 స్క్వేర్ 4 స్క్వేర్ 6 స్క్వేర్ 8 స్క్వేర్ ఇలా 2 క్యూబ్ 4 క్యూబ్ 6 క్యూబ్ 8 క్యూబ్. సో ఇవన్నీ కూడా మనకి కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్. సో దీనికి రిలేటెడ్గా ఫార్ములాస్ ఏంటో చూద్దాం. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు n+1 అనేది ఫార్ములా అవుతుంది. నెక్స్ట్ స్క్వేర్కి ఏమవుతుంది 2 ఆఫ్ n+1 2n+1/3 అవుతుంది.
క్యూబ్ యొక్క ఫార్ములా ఏంటి? 2n ఇంటూ n+1 హోల్ స్క్వేర్. సో ఈ ఫార్ములాస్ అన్నీ కూడా మనకి ఇంపార్టెంటే, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటి మనకి? కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్. సో ఫస్ట్ మనం న్యాచురల్ నెంబర్స్కి చూసాం, సెకండ్ వచ్చేసి మనం ఈవెన్ నెంబర్స్కి చూసాం, అండ్ థర్డ్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఆడ్ నెంబర్స్కి ఉంటుంది. 1, 3, 5, 7, 9. సో వీటన్నిటికీ మనకి ఫస్ట్ ఆడ్ నెంబర్స్కి యావరేజ్ చేసి ఏంటి? n. సో మనకి ఏదైతే లాస్ట్ నెంబర్ ఉంటుందో అదే మనకి యావరేజ్ ఆఫ్ ఫస్ట్ ఆడ్ కాన్సిక్యూటివ్ నెంబర్స్కి ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆడ్ నెంబర్స్ యొక్క స్క్వేర్ వచ్చేసి 2n+1 2n-1/3. నెక్స్ట్ క్యూబ్ ఏంటి? n ఆఫ్ 2n² - 1. సో ఈ ఫార్ములాస్ అన్నీ కూడా నోట్ డౌన్ చేసుకొని మీరు రివైజ్ చేసుకోండి. సో ఇప్పుడు దీనికి రిలేటెడ్గా కొన్ని క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్లో మనకి ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 91 న్యాచురల్ నంబర్స్. సో మనకి ఇక్కడ క్వశ్చన్లో ఫస్ట్ 91 ఈవెన్ నెంబర్స్కి ఫార్ములా అయితే అడిగారు. మనకి న్యాచురల్ నెంబర్కి ఫార్ములా ఏమవుతుంది? n+1/2. ఇది మనకి న్యాచురల్ నెంబర్ యొక్క ఫార్ములా. ఈవెన్ నెంబర్కి ఏమవుతుంది? n+1. సో n అంటే ఏంటి మనకి ఇక్కడ? 91. సో 91 + 1 అనేది మనకి 92 అవుతుంది. సో ఆప్షన్ సి 92 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలా కాకుండా ఆడ్ నెంబర్ అని అడిగారనుకోండి, ఆడ్ నెంబర్ యొక్క ఆన్సర్ ఏమవుతుంది? NA అవుతుంది. సో మనకి ఆన్సర్ వచ్చేసి 91 అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటి అంటే యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n మల్టిపుల్స్ ఆఫ్ ఏ నెంబర్. సో మనకి ఇప్పటి వరకు కాన్సిక్యూటివ్ n న్యాచురల్ నెంబర్స్ చూసాం, అలాగే కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ చూసాం, అలాగే కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ చూసాం కదా. సో ఇప్పుడు మనకి ఫస్ట్ n మల్టిపుల్కి ఒక నెంబర్కి క్వశ్చన్ అయితే అడుగుతారనమాట. సో క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 20 మల్టిపుల్స్ ఆఫ్ 7. సో ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమని అడిగారు? 7, 14, 21 సో ఆన్, అలా మనకి 20 మల్టిపుల్స్ ఆఫ్ 7. సో 7 × 20 అనేది 140. సో వీటన్నిటికీ యావరేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికి రిలేటెడ్గా ఫార్ములా ఏంటి మనకి? ఫస్ట్ మనం దీన్ని అబ్జర్వ్ చేసామనుకోండి, 7 అనేది కామన్గా తీసుకున్నాం అనుకో, 1, 2, 3 సో ఆన్, అలా మనకి 20 వరకు ఉన్నాయి కదా. సో ఇదేంటి? n న్యాచురల్ నెంబర్స్ కాన్సిక్యూటివ్కి యావరేజ్ కదా. సో దీని యొక్క ఫార్ములా ఏంటి? n+1/2 ఇంటూ ఏంటి మనకి? దేన్నైతే ఏ నెంబర్ యొక్క మల్టిపుల్ ఉందో అది కదా. సో ఇంటూ 7. సో ఇక్కడ ఫార్ములా చెక్ చేసామనుకోండి, యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n మల్టిపుల్స్ ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ n+1/2. n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ అవుతుంది, మల్టిపుల్ ఆఫ్ నంబర్ అవుతుంది. సో ఇప్పుడు మనం దీనికి ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేసామనుకోండి, 7 × n+1/2. n అంటే ఏంటి మనకి? 20, 21/2 అవుతుంది. సో దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది? 7, 14/2. 2 1s 2 7s 3.5. సో ఆప్షన్ బి 73.5 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటి అంటే నంబర్ ఆఫ్ టర్మ్స్ అనేది ఆడ్ ఉన్నప్పుడు, లేకపోతే నంబర్ ఆఫ్ టర్మ్స్ అనేది ఈవెన్గా ఉన్నప్పుడు ఈజీగా యావరేజ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. అండ్ నంబర్ ఆఫ్ టర్మ్స్ అనేది మనం ఆడ్ ఉన్నప్పుడు ఏంటి అంటే మిడిల్ టర్మ్ ఏదైతే ఉంటుందో అదే మనకి యావరేజ్ అవుతుందన్నమాట. సో ఎగ్జాంపుల్గా ఏమన్నా కాన్సిక్యూటివ్ నెంబర్స్ని తీసుకోండి. సో ఫస్ట్ నెంబర్స్ చూసుకున్నాం అనుకోండి, ఇది మనకి ఆడ్ కాన్సిక్యూటివ్ నెంబర్స్. సో ఇక్కడ మనం చెక్ చేసుకుంటే 3, 5, 7. సో మిడిల్ నెంబర్ ఏంటి మనకి? 5. సో డైరెక్ట్గా దీనికి యావరేజ్ అనేది 5 అవుతుంది అనమాట. నెక్స్ట్ నెంబర్స్ చెక్ చేసుకున్నాం అనుకోండి, ఇది మనకి కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్. సో ఇక్కడ మనకి 2, 4 అండ్ 6 ఉంది. సో డైరెక్ట్గా మనకి యావరేజ్ అనేది 4 అవుతుంది అనమాట. ఒకసారి మనం చెక్ చేసామనుకోండి, 7 + 5 అనేది 12 అవుతుంది, 15. సో 15/3 అనేది ఏమవుతుంది? 5. సో మనకి ఆన్సర్ అయితే కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ దానికి చెక్ చేసుకుంటే 10, 12. 12/3 అనేది 4 అవుతుంది, ఇది కూడా కరెక్ట్. సో నెక్స్ట్ నెంబర్స్కి చెక్ చేసుకుంటే ఇవన్నీ కూడా కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్. సో వీటన్నిటికీ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి కదా. సో మిడిల్ టర్మ్ ఏదైతే ఉందో ఇది మనకి యావరేజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ నెంబర్స్ని చెక్ చేసుకుంటే నెక్స్ట్ కూడా మనకి టోటల్గా 7 టర్మ్స్ అయితే ఉన్నాయి. సో ఇది మనకి ఆడ్ నెంబర్ కదా. సో మిడిల్ నెంబర్ ఏదైతే ఉంటుందో అదే మనకి యావరేజ్ అవుతుందన్నమాట. ఒకసారి మీరు చెక్ చేసినా కూడా మీకు ఆన్సర్ అనేది కరెక్ట్గానే ఉంటుంది. సో ఎప్పుడన్నా సరే నంబర్స్ అన్నీ కూడా కాన్సిక్యూటివ్గా ఉండాలి. న్యాచురల్ నెంబర్స్ అయినా సరే, ఆడ్ నెంబర్స్ అయినా సరే, ఈవెన్ నెంబర్స్ అయినా సరే. సో అన్ని నంబర్స్ కూడా కాన్సిక్యూటివ్గా ఉన్నప్పుడు, నంబర్ ఆఫ్ టర్మ్స్ అనేది ఆడ్ నెంబర్స్ ఉన్నప్పుడు మిడిల్ టర్మ్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా మనకి యావరేజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు నంబర్ ఆఫ్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు ఆడ్కి చెక్ చేశాం కదా. సో అలా కాకుండా నంబర్ ఆఫ్ టర్మ్స్ అనేది ఈవెన్గా ఉన్నాయనుకోండి, సో వీటికి యావరేజ్ అనేది ఏమవుతుంది? ఏదైతే మిడిల్ నెంబర్ ఉంటుందో దాని యొక్క యావరేజ్ అవుతుందన్నమాట. సో 2 + 4 యొక్క మిడిల్ టర్మ్ ఏంటి మనకి? 3.
అలా కాకుండా మిడిల్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి యావరేజ్ తీసుకోవచ్చు అనమాట. సో మిడిల్ టర్మ్స్ అంటే ఏంటి, ఇక్కడ మనకి 4 + 2 అంటే 6/2. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది 3. నెక్స్ట్ నెంబర్స్ చెక్ చేసుకున్నాం అనుకోండి, మనకి టోటల్గా 4 నెంబర్ ఆఫ్ టర్మ్స్ అయితే ఉన్నాయి. సో ఇది మనకి ఈవెన్ నెంబర్స్ కదా, సో వీటి రెండింటికి యావరేజ్ అయితే తీసుకోండి. సో 11 + 9/2, సో 20/2 అనేది మనకి ఏమవుతుంది 10. సో దీనికి ఆన్సర్ వచ్చేసి 10 అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ నెంబర్స్ చెక్ చేసుకున్నాం అనుకోండి, టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేది మనకి ఈవెన్ నెంబర్స్గా ఉన్నాయి. సో దీనికి యావరేజ్ ఏమవుతుంది, మనకి మిడిల్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క యావరేజ్. సో ఇక్కడ ఏంటి మనకి 25/2, సో 2 1s are 12.5. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి 12.5 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇప్పుడు మనం దీనికి రిలేటెడ్గా కొన్ని క్వశ్చన్స్ అయితే చూద్దాం. సో ఈ క్వశ్చన్ ఒకసారి చెక్ చేయండి. ద యావరేజ్ ఆఫ్ సెట్ ఆఫ్ 18 కాన్సిక్యూటివ్ ఇంటీజర్ ఈజ్ 22.5. వాట్ ఈస్ ద లార్జెస్ట్ ఇంటీజర్ ఇన్ ద సెట్ అని క్వశ్చన్ అడిగారనమాట. టోటల్గా మనకి 18 సెట్ ఆఫ్ కాన్సిక్యూటివ్ ఇంటీజర్ నెంబర్స్ ఉన్నాయి. సో 18 అంటే ఏంటి, మనం 9గా డివైడ్ చేసుకోవచ్చు కదా. సో 9 and 9. సో మనకి యావరేజ్ నెంబర్స్ డైరెక్ట్గా 22.5 అని ఇచ్చారు. సో యావరేజ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, మిడిల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క యావరేజ్ అనమాట. సో టోటల్గా మనకి 18 అంటే ఈవెన్ నెంబర్స్ కదా. సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేది ఈవెన్ ఉన్నప్పుడు మిడిల్ 2 టర్మ్స్ ఏదైతే ఉంటాయో దాని యొక్క యావరేజ్ 22.5 అన్నారు. సో ఇక్కడ మనకి 8 ఉంటుంది అండ్ ఇక్కడ కూడా మనకి 8 ఉంటుంది. సో 9th టర్మ్ అండ్ 10th టర్మ్ యొక్క యావరేజ్ ఏంటి మనకి 22.5. సో వాటికి 22.5 అంటే ఇవన్నీ కూడా కాన్సిక్యూటివ్ ఇంటీజర్ నెంబర్స్ అని చెప్పారు. సో మనకి 22 and 23 అనేది నంబర్స్ అవుతాయన్నమాట. సో వీటి రెండింటికి యావరేజ్ అనేది ఫైండ్ అవుట్ చేసామనుకోండి, సో మనకి ఆన్సర్ అనేది 2 and 22.5. సో మనకి కరెక్ట్ అయింది అనమాట. సో ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏమని అడిగారు, వాట్ ఈస్ ద లార్జెస్ట్ ఇంటీజర్ ఇన్ ద సెట్. సో లార్జెస్ట్ ఇంటీజర్ అంటే ఏంటి, 9th టర్మ్ వచ్చేసి మనకి 22, 10th టర్మ్ వచ్చేసి మనకి 23, 24, 25, 26 సో ఆన్ అలా మనకి 8th టర్మ్. సో 10th తర్వాత నుండి 8th టర్మ్ ఏదైతే ఉందో అది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో 23 + 8 అనేది మనకి 31 అవుతుంది. సో ఆప్షన్ సి 31 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చెక్ చేయండి. ద యావరేజ్ ఆఫ్ సెట్ ఆఫ్ 18 కాన్సిక్యూటివ్ ఇంటీజర్ ఈజ్ 22.5. సో మనకి 18 నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేది ఈవెన్ కాబట్టి మిడిల్ 2 టర్మ్స్ ఏదైతే ఉన్నాయో దాని యొక్క యావరేజ్ 22.5. సో మిడిల్ టర్మ్స్ ఏమవుతుంది, 9th and 10th టర్మ్ అనేది మిడిల్ టర్మ్స్ అవుతుంది కదా. సో 9th and 10th, సో మనకి 9th and 10th వాల్యూ వచ్చేసి 22.5. సో మనకి వాల్యూ ఏమవుతుంది 22 and 23. సో వీటి రెండింటికి యావరేజ్ చెక్ చేస్తే మనకి 22.5 అవుతుంది. సో ఇట్ సైడ్ మనకి ఎన్ని టర్మ్స్ ఉన్నాయి 8, అలాగే ఇట్ సైడ్ కూడా మనకి 8 ఉన్నాయన్నమాట. సో అప్పుడే మనకి టోటల్గా 18 టర్మ్స్ అయితే ఉంటాయి. సో మనకి క్వశ్చన్లో వాట్ ఈస్ ద లార్జెస్ట్ ఇంటీజర్ ఇన్ ద సెట్. సో మనకి 10th టర్మ్ అనేది 23 అన్నప్పుడు లాస్ట్ 18th టర్మ్ అనేది మనకి లార్జెస్ట్ కదా. సో +8 చేస్తే మనకి 31 అవుతుంది. సో ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి ఇఫ్ ద యావరేజ్ ఆఫ్ 6 కాన్సిక్యూటివ్ ఆడ్ నంబర్స్ ఈజ్ 30. సో మనకి ఇక్కడ డైరెక్ట్గా 6 కాన్సిక్యూటివ్ ఆడ్ నంబర్స్ అని చెప్పారు. సో మనకి నంబర్ ఆఫ్ టర్మ్స్ ఏమన్నా ఉన్నాయి 6 ఉన్నాయి. సో 6 ఉన్నప్పుడు మిడిల్ 2 టర్మ్స్ ఏదైతే ఉందో దాని యొక్క యావరేజ్ వచ్చేసి మనకి 30 అని చెప్పారు. అండ్ నంబర్స్ అన్నీ కూడా మనకి ఆడ్ నంబర్స్ అని చెప్పారు. సో ఆడ్ నంబర్స్ అంటే మనకి వాల్యూ ఏమవుతుంది 29 అలాగే 31. సో వాల్యూస్ ఏమవుతాయి 35 and 27 and 25. సో ఇప్పుడు మనకి ఇవన్నీ టర్మ్స్ ఉన్నాయన్నమాట. సో వీటికి యావరేజ్ చేసామనుకోండి 29 + 31 అనేది మనకి 60 అవుతుంది. సో మనకి యావరేజ్ వచ్చేసి 30 అయింది. సో మనకి నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేది 25, 27, 29, 31, 35 and 35 అవుతుంది అనమాట. ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నా, ద డిఫరెన్స్ బిట్వీన్ ద లార్జెస్ట్ అండ్ ద స్మాలెస్ట్ నెంబర్. సో లార్జెస్ట్ నెంబర్ ఏంటి 35 మైనస్ స్మాలెస్ట్ నెంబర్ ఏంటి 25. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి 10. ఆప్షన్ సి 10 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఇలా కాకుండా డైరెక్ట్గా ఫార్ములాని యూజ్ చేసి కూడా మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మనకి కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అని అడిగారు కదా. ఎప్పుడైనా సరే న్యాచురల్ నెంబర్స్ అయినా సరే, ఆడ్ నెంబర్స్ అయినా సరే, ఈవెన్ నెంబర్స్ అయినా సరే, మనకి డిఫరెన్స్ బిట్వీన్ ద లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్స్ అడిగారనుకోండి. సో డిఫరెన్స్ అనేది ఫార్ములా = n-1 ఇంటూ గ్యాప్ అనమాట. సో n అంటే ఏంటి మనకి నంబర్ ఆఫ్ టర్మ్స్. సో మనకి ఇక్కడ నంబర్ ఆఫ్ టర్మ్స్ ఏంటి 6 కదా. సో 6 - 1 అనేది ఏమవుతుంది మనకి 5 ఇంటూ గ్యాప్ ఎంత ఉంది మనకి ఆడ్ నెంబర్స్ అన్నారు. సో ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి 1, 3 కదా. సో డిఫరెన్స్ అనేది ఎప్పుడు కూడా 2 ఉంటుంది ఇంటూ 2. సో డైరెక్ట్గా ఫార్ములాని యూజ్ చేసుకొని కూడా మనం
ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద యావరేజ్ ఆఫ్ సర్టెన్ నంబర్స్ ఆఫ్ క్వాంటిటీస్ ఈజ్ 45. ఇఫ్ 5 ఈజ్ యాడెడ్ టు ఈచ్ నంబర్ వాట్ విల్ బి ద న్యూ యావరేజ్? సో ఎప్పుడన్నా సరే మీకు యావరేజెస్లో ఏదన్నా నంబర్స్ ఇచ్చారనుకోండి. సో 2, 3, 4 అనే నంబర్స్ ఉన్నాయి. సో వీటికి యావరేజ్ ఏమవుతుంది మనకి 3. సేమ్ ఇవే నంబర్స్కి ఏదన్నా నంబర్ యాడ్ చేశారనుకోండి, +1 +1 +1 అనుకోండి. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది మనకి ఇక్కడ 4 and 5. సో డైరెక్ట్గా మనకి యావరేజ్ అనేది 4 అయింది కదా. సో ఎప్పుడన్నా సరే నంబర్స్కి యాడ్ చేసామనుకోండి, ఆన్సర్కి డైరెక్ట్గా +1 యాడ్ చేయండి. సో మనకి ఇక్కడ ఏమవుతుంది 4. సబ్ట్రాక్షన్ చేసినా కూడా మనం డైరెక్ట్గా -1 చేయాలి. మల్టిప్లికేషన్ చేసినా కూడా ఇంటూ యావరేజ్ ఏదైతే ఉంటుందో దానికి ప్లస్ ఉంటే ప్లస్ చేయాలి, మైనస్ ఉంటే మైనస్ చేయాలి, అండ్ మల్టిప్లికేషన్ ఉంటే మల్టిప్లికేషన్ అయితే చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం క్వశ్చన్లో చూద్దాం. క్వశ్చన్లో మనకి ఏమని అడిగారు? ద యావరేజ్ ఆఫ్ సర్టెన్ నంబర్స్ ఆఫ్ క్వాంటిటీ ఈజ్ 45. సో సమ్ సెట్ ఆఫ్ నంబర్స్కి యావరేజ్ అనేది 45 అని చెప్పారు. ఇఫ్ 5 ఈజ్ యాడెడ్ టు ఈచ్ నంబర్, సో అన్ని నంబర్స్కి కూడా 5 అనేది యాడ్ అయింది అనుకోండి, న్యూ యావరేజ్ ఏమవుతుంది అని అడిగారు. సో డైరెక్ట్గా యావరేజ్కి +5 చేసేయండి. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి 50. ఆప్షన్ బి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. మైనస్ చేయమన్నారు అనుకోండి, 45 - 5. సో ఆన్సర్ అనేది 40 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ద యావరేజ్ ఆఫ్ 50 నంబర్స్ ఈజ్ 23. ఇఫ్ ఈచ్ నంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై 13 దెన్ న్యూ యావరేజ్ ఈజ్. సో ఈ క్వశ్చన్ మనకి CHSL 2024లో అడిగిన క్వశ్చన్. సో యావరేజ్ ఆఫ్ 50 నంబర్స్కి మనకి 23 అని ఇచ్చారు. సో ఈచ్ నంబర్ అనేది 13తో మల్టిప్లై చేసామనుకోండి, న్యూ యావరేజ్ ఏమవుతుంది ఇంటూ 13. డైరెక్ట్గా మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో దీన్ని మల్టిప్లై చేస్తే 13 కదా, సో 9 అవుతుంది. 6, 3 అనేది 9 అవుతుంది, 2. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది 299. సో ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి యావరేజెస్ యూజింగ్ డీవియేషన్ మెథడ్. సో ఇంతకుముందు మనం ఫస్ట్ క్వశ్చన్లో ఎలా ఫైండ్ అవుట్ చేసాం? యావరేజ్ అనేది సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కదా. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ని చెక్ చేసుకుంటే ఫైండ్ యావరేజ్ ఆఫ్ ఫాలోయింగ్ అబ్జర్వేషన్. సో మనకి సర్టన్ నంబర్స్ ఇచ్చారు. సో దీనికి యావరేజ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? వీటన్నిటి నంబర్స్కి యాడ్ చేసి బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అలా కాకుండా మనం డీవియేషన్ మెథడ్ ద్వారా ఈజీగా వితౌట్ క్యాలిక్యులేషన్స్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం డీవియేషన్ మెథడ్లో ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలో చెక్ చేద్దాం. డీవియేషన్ మెథడ్లో ఏంటి అంటే ఏదైనా ఒక నంబర్ని అజ్యూమ్ చేసుకుంటాం యావరేజ్గా. సో వీటన్నిటి నంబర్స్లో చెక్ చేసుకుంటే మనం దగ్గరలో ఉన్న నంబర్ని ఏదైనా ఒక నంబర్ని అజ్యూమ్ చేసుకోండి. సో 50 అనే నంబర్ని యావరేజ్గా అజ్యూమ్ చేసుకున్నాను. సో ఇప్పుడు సెకండ్ స్టెప్లో ఏంటి అంటే 50 నంబర్తోని ఏదైతే అబ్జర్వేషన్స్ ఉన్నాయో దానికి డిఫరెన్సెస్ అనేది చెక్ చేయండి. సో మనకి ఫస్ట్ డిఫరెన్స్ ఏమవుతుంది -2, నెక్స్ట్ +2, అలాగే -10, +10, +3, +4, అలాగే -1. సో డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి మనకి 7 ఉన్నాయి కదా. సో డివైడెడ్ బై 7. సో మనం క్యాలిక్యులేట్ చేసామనుకోండి, -10 + 10 అనేది క్యాన్సిల్ అవుతుంది, -2 + 2 అనేది క్యాన్సిల్ అవుతుంది. సో మనకి ఆన్సర్ వచ్చేసి 6/7 అవుతుంది అనమాట. సో దీని యొక్క వాల్యూ ఏమవుతుంది 0.8, అలాగే 5 and 7. సో మనకి ఇప్పుడు ఇవి అన్నీ కూడా ప్లస్లో వచ్చాయి. సో ఏదైతే మనం అజ్యూమ్ చేసుకున్నామో దానికి ప్లస్లో ఉంటే యాడ్ చేయాలి, మైనస్లో ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలన్నమాట. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది 50.857. సో మనకి ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో దానికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 50.875. ఇది మనం డీవియేషన్ మెథడ్ ద్వారా ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేసామన్నమాట. సో మీరు నార్మల్గా సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ చేసినా కూడా సేమ్ ఆన్సర్ అయితే వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే సాల్వ్ చేసామో బేసిక్ మెథడ్ ద్వారా దాన్ని మనం డీవియేషన్ మెథడ్ ద్వారా ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో డీవియేషన్ మెథడ్లో ఏంటి, ఫస్ట్ మనం ఏదైనా ఒక నంబర్ని అజ్యూమ్ చేసుకోవాలన్నమాట. సో ఆప్షన్ వైజ్ చూసుకున్నాం అనుకోండి, అన్నీ కూడా 80 and 90కి దగ్గరలో ఉన్నాయి కాబట్టి 80 అనే నంబర్ని అజ్యూమ్ చేసుకోండి యావరేజ్గా. సో సెకండ్ స్టెప్ ఏంటి, డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకి -3 అవుతుంది, +5, -10, +10 and +23. బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏంటి మనకి 5 ఉన్నాయి, +10 -10 అనేది క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ మనకి 23 and 5 అనేది 28 అవుతుంది, -13/5. సో మనకి వాల్యూ వచ్చేసి 15/5. మనకి ఆన్సర్ ఏమవుతుంది 3. మనం అజ్యూమ్ చేసుకున్న నంబర్ ఏంటి 80. సో 80 + 3 ఉంది కదా, సో 3. మనకి ఆన్సర్ ఏమవుతుంది 83. సో ఆప్షన్ డి 83 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. సో ఇలా మీరు బేసిక్ మెథడ్ కాకుండా డేవియేషన్ మెథడ్ ద్వారా కూడా ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు మనం నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం.
నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే ఇఫ్ ద యావరేజ్ ఆఫ్ N1 అబ్జర్వేషన్స్ ఈజ్ A1. సో N1 అబ్జర్వేషన్కి A1 అనేది ఉందనుకోండి, అలాగే యావరేజ్ ఆఫ్ N2 అబ్జర్వేషన్స్కి A2 ఉంది. సో ఇక్కడ ఏంటి N1 అబ్జర్వేషన్కి A1 అండ్ N2 అబ్జర్వేషన్కి A2 అనేది ఉందనుకోండి, అలా మనకి సో ఆన్ NN అబ్జర్వేషన్కి AN వరకు. దెన్ యావరేజ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ ఈజ్ ఈక్వల్ టు N1 ఇంటూ A1 ప్లస్ N2 ఇంటూ A2 ప్లస్ N3 ఇంటూ A3 ప్లస్ సో ఆన్ డివైడెడ్ బై సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ కదా. సో సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ ఏమవుతుంది N1 ప్లస్ N2 ప్లస్ N3 ప్లస్ సో ఆన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు దీనికి రిలేటెడ్గా ఒక క్వశ్చన్ అయితే చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్లో జాన్ బైస్ 20 kgs ఆఫ్ వీట్ ఎట్ 30 rupees per kg. సో ఫస్ట్ క్వాంటిటీ అండ్ ప్రైస్ అయితే రాయండి. సో ఇది మనకి వీట్కి సంబంధించి ఉంది. సో మనకి ఫస్ట్ 20 kgs కదా, 20 kgsకి 30 rupees అని చెప్పారు, అలాగే 30 kgsకి 50 rupees అని చెప్పారు. ఎప్పుడన్నా సరే క్వాంటిటీ ఏదైతే ఉందో దాన్ని మనం సింప్లెస్ట్ రేషియోకి కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో 0 అనేది క్యాన్సిల్ అవుతుంది. సో మనకి ఫార్ములా ఏంటి A1 ఇంటూ N1 కదా. సో ఇక్కడ మనకి 60 అవుతుంది ప్లస్ 150 డివైడెడ్ బై సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్. సో క్వాంటిటీని యాడ్ చేయండి, 5 అవుతుంది అనమాట. సో 210/5. సో 5 1s 5 4s అలాగే 2s. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి 42 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో ద యూనివర్సిటీ హ్యాస్ 750 faculty, అవుట్ ఆఫ్ విచ్ ద ఫీమేల్స్ ఆర్ 60%. ద యావరేజ్ హైట్ ఆఫ్ ఫీమేల్ ఈజ్ 162 centimeters and that of male is 168 centimeters. What is the average height of the faculty of the university? సో ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ ఫీమేల్స్ అండ్ నంబర్ ఆఫ్ మేల్స్ అనేది రాయాలి కదా. సో ఇక్కడ మనకి ఫీమేల్స్ అలాగే మేల్స్ అనేది తీసుకోండి. సో మీరు డైరెక్ట్గా 750 ఇంటూ 60% అనేది క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు ఇక్కడ అదే వాల్యూ అనేది రాయొచ్చు అనమాట. సో ఫీమేల్స్ ఎంత ఉన్నాను 750 ఇంటూ 60%. అలాగే మేల్ ఏమవుతుంది 750లో 40% మనకి మేల్ అయితే అవుతారనమాట. నెక్స్ట్ హైట్స్ ఏమున్నాయి 162 అండ్ 168. సో మనం దీన్ని సింప్లెస్ట్ రేషియోకి కన్వర్ట్ చేసుకోవచ్చు కదా. సో 750 అనేది క్యాన్సిల్ అవుతుంది, 0 అండ్ 3 అలాగే 2. సో దీన్ని మనం మల్టిప్లికేషన్ అయితే చేయండి. సో దీని యొక్క వాల్యూ ఏమవుతుంది 684 633. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేది మనకి 5 అవుతుంది. సో దీని యొక్క వాల్యూ ఏమవుతుంది మనం యాడ్ చేసామనుకోండి 2 2 అండ్ 8. సో 5 1s అలాగే 5 1s 5 6 అండ్ 4s 0.4. సో ఆప్షన్ ఏ 164.4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ కాన్సెప్ట్ని చూద్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి రీసెంట్గా అడిగిన సెలక్షన్ పోస్ట్ ఫేస్ కానివ్వండి, లేకపోతే CGLలో కానివ్వండి, ఎగ్జామ్లో అయితే క్వశ్చన్స్ అయితే అడిగారు. సో ఇవే క్వశ్చన్స్ మనం CHSL అండ్ MTSలో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో కాన్సెప్ట్ వచ్చేసి మనకి బేస్డ్ ఆన్ ఇంక్లూజన్. సో దీంట్లో ఏంటి అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారనుకోండి. సో 5 మెంబర్స్కి యావరేజ్ వచ్చేసి 20 ఉంది. దీంట్లో ఒక న్యూ పర్సన్ యాడ్ అయ్యారు. సో న్యూ పర్సన్ యాడ్ అయ్యాక ద టోటల్ యావరేజ్ అనేది మనకి 22కి ఇంక్రీజ్ అయిందనమాట. సో యాడ్ అయిన పర్సన్ యొక్క వెయిట్ కానీ, హైట్ కానీ, ఏజ్ కానీ, ఇన్కమ్ కానీ అడుగుతారనమాట. సో దానికి రిలేటెడ్గా ఫార్ములా ఏంటి అంటే న్యూ పర్సన్ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ యావరేజ్. సో ఇనిషియల్గా 5 మెంబర్స్కి యావరేజ్ ఎంత ఉంది 20 ఉంది. నెక్స్ట్ ఆ పర్సన్ యాడ్ అయ్యాక టోటల్ యావరేజ్ అనేది ఇంక్రీజ్ అయితే ప్లస్ తీసుకోవాలి, డిక్రీజ్ అయితే మైనస్ తీసుకోవాలి. సో ఆ పర్సన్ యాడ్ అయ్యాక మనకి 22 అయింది అంటే ఇంక్రీజ్ అయింది. సో ఎంత ఇంక్రీజ్ అయింది +2కి ఇంక్రీజ్ అయింది ఇంటూ ఫైనల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్. సో టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది ఇక్కడ మనకి 5 + 1 అనేది 6 అవుతుంది అనమాట. ఇలా మనం న్యూ పర్సన్ యొక్క వెయిట్ కానీ, హైట్ కానీ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు దానికి రిలేటెడ్గా ఒక క్వశ్చన్ అయితే చూద్దాం. మీన్ వెయిట్ ఆఫ్ 34 స్టూడెంట్స్ ఆఫ్ ఎ స్కూల్ ఈజ్ 42 kg. సో ఇక్కడ 34 స్టూడెంట్స్ యొక్క వెయిట్ అనేది 42 అని చెప్పారు. ఇఫ్ వెయిట్ ఆఫ్ టీచర్ ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్. సో ఒక టీచర్ వెయిట్ కూడా యాడ్ అయిన తర్వాత ద మీన్ రైజెస్ బై 400 grams. సో టోటల్గా టీచర్ యొక్క వెయిట్ కూడా యాడ్ అయిన తర్వాత 42.400 kgsకి ఇంక్రీజ్ అయిందనమాట. ఇప్పుడు వెయిట్ ఆఫ్ టీచర్ని కనుక్కోవాలి. సో ఎక్స్ అనేది కనుక్కోవాలి. సో ఫార్ములాని బేస్ చేసుకొని ఫస్ట్ మెథడ్ అయితే సాల్వ్ చేద్దాం. ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఏంటి న్యూ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ వెయిట్ ప్లస్ ఆర్ మైనస్ ఇంక్రీజ్డ్ ఆర్ డిక్రీజ్ ఇంటూ ఫైనల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అనమాట. సో ఇనిషియల్ వెయిట్ ఏంటి మనకి 42 ఉంది
ప్లస్ ఎంత ఇంక్రీజ్ అయింది 0.4 కదా. సో 0.4 ఇంటూ ఫైనల్ నెంబర్ ఎంత 34 ప్లస్ 1 అనేది 35 అవుతుంది. సో దీని యొక్క ఆన్సర్ ఏంటి 42 ప్లస్ 14. సో టోటల్ వెయిట్ వచ్చేసి మనకి 56 kgs. సో వెయిట్ ఆఫ్ టీచర్ ఈజ్ ఈక్వల్ టు 56 kgs అవుతుంది. ఇది మీరు ఫార్ములాని యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఇలా కాకుండా ఇంక్లూజన్ అయినా సరే ఎక్స్క్లూజన్ అయినా సరే ఒక మెథడ్ ఉంటుందన్నమాట. సో ఈ మెథడ్ ద్వారా మీరు ఎలాంటి ప్రాబ్లం అయినా సాల్వ్ చేయొచ్చు. సో ఆ మెథడ్ ఏంటి అంటే 34 స్టూడెంట్స్కి 42 kgs అని చెప్పారు. వెయిట్ ఆఫ్ టీచర్ అనేది x అని చెప్పారు. సో టోటల్ ఎంత మనకి 42.400 ఉంది. సో ఇప్పుడు ఏంటి అంటే మనం డీవియేషన్ మెథడ్ని సాల్వ్ చేయండి. సో డీవియేషన్లో మనకి ఇక్కడ -0.4 ఉంది. సో మనం ఇక్కడ మల్టిప్లికేషన్ చేసామనుకోండి 34 ఇంటూ 0.4 అయితే మనకి 13.6 అవుతుంది. సో ఈ సైడ్ మనకి -13.6 అవుతే నెక్స్ట్ సైడ్ కూడా మనకి ఈక్వల్గా ఉండాలి. అప్పుడే మనకి ఇవి రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. సో ఈ సైడ్ మనకి 13.6 అవుతే నెక్స్ట్ సైడ్ ఏమవుతుంది మనకి +13.6. సో ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్, ఏదైతే మనకి మీన్ యావరేజ్ ఉందో దానికి యాడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఏమవుతుంది 42.4 + 13.6. సో మనకి ఆన్సర్ వచ్చేసి 56 kgs. ఇలా కూడా మీరు ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇంకొక క్వశ్చన్ చూడండి, మీకు అర్థమవుతుంది. ద యావరేజ్ ఆఫ్ 11 రిజల్ట్స్ ఈజ్ 59 అండ్ దట్ ఆఫ్ ఫస్ట్ 10 ఈజ్ 58. సో మనకి ఇక్కడ ఫస్ట్ 10 యొక్క యావరేజ్ వచ్చేసి 58 అని చెప్పారు. 11th రిజల్ట్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ 1 రిజల్ట్ వచ్చేసి ఫైండ్ అవుట్ చేయాలి. ద యావరేజ్ ఆఫ్ 11 రిజల్ట్ అనేది 59 అని చెప్పారు కదా. సో డీవియేషన్ మెథడ్లో చూసుకున్నాం అనుకోండి. సో డీవియేషన్ మెథడ్లో ఇక్కడ -1 ఉంది. సో ఇక్కడ ఏమవుతుంది -10. సో నెక్స్ట్ సైడ్ ఏం రావాలి మనకి +10 అయితే రావాలి. సో 59 + 10 అనేది 69 అవుతుంది. సో ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలా కాకుండా మీరు ఫార్ములాని యూజ్ చేసుకొని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో న్యూ ఈజ్ ఈక్వల్ టు ఓల్డ్ కదా, ఇనిషియల్గా ఎంత 58 ప్లస్ మనకి ఇంక్రీజ్ అయింది కదా, ఓన్లీ 1 మాత్రమే ఇంక్రీజ్ అయింది. 1 ఇంటూ 10 + 1 అనేది 11. సో 58 + 11 అనేది 69. సో మీరు ఏ మెథడ్లో సాల్వ్ చేసినా ఆన్సర్ అనేది ఈక్వల్గానే ఉంటుంది. సో ఇంకో క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ వచ్చేసి లేటెస్ట్గా జరిగిన SSC CGL ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్. సో ఈ క్వశ్చన్లో చూసుకుంటే ఏ క్లాస్ ఆఫ్ 60 స్టూడెంట్స్ హ్యాస్ అన్ యావరేజ్ స్కోర్ ఆఫ్ 75. సో 60 స్టూడెంట్స్కి యావరేజ్ వచ్చేసి 75 ఉంది. If 5 new students are added and the class average increases by 1%. సో 5 స్టూడెంట్స్ ఇంక్రీజ్ అయ్యారనుకోండి, యావరేజ్ అనేది 1%, 1 మార్క్తో ఇంక్రీజ్ అవుతుంది. సో ఆల్రెడీ మనకి 75 ఉన్నప్పుడు 76తో ఇంక్రీజ్ అవుతుంది అనమాట. న్యూ యావరేజ్ ఆఫ్ 5 న్యూ స్టూడెంట్స్. సో ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, న్యూ 5 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇప్పుడు దీన్ని డీవియేషన్ మెథడ్లో సాల్వ్ చేసామనుకోండి. సో మనకి ఇక్కడ 75 ఉంది అండ్ ఇక్కడ మనకి 76 ఉంది. సో ఇక్కడ ఏంటి మనకి -1. సో ఈ సైడ్ మనకి -60 రావాలి కదా. సో నెక్స్ట్ సైడ్ ఏంటి మనకి +60 రావాలి. సో మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసామనుకోండి 5x = 60 రావాలి. సో 5 1s 5, 12s. సో మనకి వాల్యూ అనేది 12 అవుతుందన్నమాట. +12 కదా. సో మనకి మీన్ యావరేజ్ ఏంటి 76. సో 76 + 2 అనేది 88 అవుతుంది. సో ఆప్షన్ డి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మెయిన్గా ఫార్ములా కాకుండా ఇదే మెథడ్ నేర్చుకున్నాను అనుకోండి, ఇంక్లూజన్ అండ్ ఎక్స్క్లూజన్కి కూడా మీకు యూజ్ అవుతుంది. సో ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. మనకి క్వశ్చన్లో ఏమని చెప్పారు, క్వశ్చన్లో మనకి ఏ క్లాస్ ఆఫ్ 60 స్టూడెంట్స్ హ్యాస్ అన్ యావరేజ్ స్కోర్ ఆఫ్ 75. సో 60 స్టూడెంట్స్కి 75 అని చెప్పారు. దీంట్లో 5 న్యూ స్టూడెంట్స్ యాడ్ అయ్యారనుకోండి. సో యావరేజ్ అనేది టోటల్గా 1కి ఇంక్రీజ్ అవుతుంది, అంటే 76కి ఇంక్రీజ్ అవుతుంది. సో యావరేజ్ ఆఫ్ 5 న్యూ స్టూడెంట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో డేవియేషన్ మెథడ్లో ఏంటి మనకి ఇక్కడ -1. సో ఇక్కడ మనకి -60 కదా. సో నెక్స్ట్ సైడ్ ఏంటి మనకి +60 రావాలి. సో ప్రీవియస్ మెథడ్లో చూసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనకి 1 ఉంది. సో 1x = మనకి 10. సో x మనం 10 అని తీసుకున్నాం. సో 59 + 10 డైరెక్ట్. అండ్ నెక్స్ట్ దాంట్లో ఏంటి మనకి ఇక్కడ 5 ఉంది. సో ఇక్కడ ఏంటి 5x = 60. సో x మనకి 12 అవుతుంది అనమాట. సో 76 + 12 అనేది మనకి 88 అవుతుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ టైప్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ టైప్ వచ్చేసి మనకి బేస్డ్ ఆన్ ఎక్స్క్లూజన్. సో ప్రీవియస్గా ఏంటి మనకి ఒక గ్రూప్లో ఒక పర్సన్ యాడ్ అయ్యారు. నెక్స్ట్ టైప్లో ఏంటి ఒక గ్రూప్ నుండి ఒక పర్సన్ని ఎక్స్క్లూడ్ చేసామన్నమాట.
రెండింటికి కూడా మనకి సేమ్ మెథడే ఉంటుంది. సో ప్రీవియస్గా ఏదైతే డేవియేషన్ మెథడ్ నేర్చుకున్నామో దాని ప్రకారమే ఇది కూడా మనం నేర్చుకుందాం. సో ఇక్కడ ఏంటి అంటే మనకి దీనికి కూడా ఒక ఫార్ములా ఉంటుంది. న్యూ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ యావరేజ్ ప్లస్ ఆర్ మైనస్ యావరేజ్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఇంటూ ఫైనల్ నెంబర్ ఆఫ్ పర్సన్. సో ఇప్పుడు మనం క్వశ్చన్ని చూద్దాం. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 10 స్టూడెంట్స్ అండ్ ద టీచర్ ఈజ్ 17 years. సో ఇక్కడ ఏంటి మనకి టోటల్గా 11 మెంబర్స్, స్టూడెంట్ అండ్ టీచర్కి 17 years అని చెప్పారు. ఇఫ్ ద ఏజ్ ఆఫ్ క్లాస్ టీచర్ ఈజ్ ఎక్స్క్లూడెడ్, సో దీంట్లో నుండి క్లాస్ టీచర్ని ఎక్స్క్లూడ్ చేసామనుకోండి టోటల్గా మనకి ఎంత మెంబర్స్ ఉంటారు, 10 స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 10 స్టూడెంట్స్ ఈజ్ రెడ్యూస్డ్ బై 2 years. సో మనకి టోటల్ నుండి 2 years రెడ్యూస్ చేయాలి. అంటే మనకి 10 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఏజ్ వచ్చేసి 15, టీచర్ని ఎక్స్క్లూడ్ చేసామనుకోండి ఎక్స్. సో టోటల్గా మనకి ఎంత, 11 మెంబర్స్కి 17. సో ప్రీవియస్గా మనం ఎలా అయితే డాటా రాసుకున్నామో అలాగే రాయండి. సో ఇప్పుడు మనం డాటా అనేది ఎలా రాసాం, టోటల్ 10 స్టూడెంట్స్కి 15 అండ్ టోటల్ వచ్చేసి మనకి 17 అండ్ టీచర్కి మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో డేవియేషన్ మెథడ్లో ఏమవుతుంది, ఇక్కడ మనకి -2 అవుతుంది. సో ఇక్కడ మనకి -20 అవుతుంది అండ్ నెక్స్ట్ సైడ్ కూడా మనకి ఏం రావాలి, +20 రావాలి. సో 17 + 20 అనేది మనకి 37 అవుతుంది. సో ఆప్షన్ సి 37 years అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. సో వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ క్లాస్ టీచర్ అంటే 37 years అవుతుందన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మీకు అర్థమవుతుంది. ద యావరేజ్ ఆఫ్ 9 numbers ఈజ్ 63. వెన్ 1 number ఈజ్ రిమూవ్డ్ ద యావరేజ్ బికమ్ 60. సో ఇప్పుడు టోటల్గా 9 మెంబర్స్, సో 8 and 1 అని తీసుకోండి. సో ఒక నంబర్ని 9 నెంబర్స్కి 63 అండ్ 1 నంబర్ అనేది రిమూవ్ చేసామనుకోండి. సో 8 నెంబర్స్కి ఎంత, 60. సో ఏ నెంబర్ని అయితే రిమూవ్ చేసామో అది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఇక్కడ డీవియేషన్లో చూసుకుంటే -3. సో ఇక్కడ ఏమవుతుంది మనకి -24. సో నెక్స్ట్ సైడ్ ఏంటి మనకి +24 అయితే రావాలి. సో 63 + 24 అనేది 8. సో మనకి ఆప్షన్ ఏ 87 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. సో మీరు డాటాని ఎలా రాస్తున్నారు అనేది ఇంపార్టెంట్ అనమాట. సో మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేశారనుకోండి, సో డాటా అనేది మనం ఇంక్లూషన్కి ఎలా రాసామో అలాగే రాయండి. సో ఈ క్వశ్చన్ అయితే మనకి లేటెస్ట్గా ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్. సో SSC CGL 2025లో అడిగిన క్వశ్చన్. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్సే మనకి నెక్స్ట్ CHSL అండ్ MTSలో అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. లాస్ట్ టైప్ వచ్చేసి మనకి బేస్డ్ ఆన్ రాంగ్ డాటా. సో ఇక్కడ ఏంటి అంటే ద యావరేజ్ ఆఫ్ 45 స్టూడెంట్స్ వాజ్ ఫౌండ్ టు బీ 39. సో మనకి ఇక్కడ 45 స్టూడెంట్స్కి యొక్క యావరేజ్ వచ్చేసి 39 అని చెప్పారు. లేటర్ ఆన్ ఇట్ వాజ్ డిటెక్టెడ్ దాట్ ఎ నంబర్ 65 వాజ్ మిస్రీడ్ యాజ్ 56. సో ఇక్కడ ఏమని చెప్తున్నారు, 65 నంబర్కి బదులు మనం 56 అనే నంబర్ని రాసాం. ఫైండ్ ద కరెక్ట్ యావరేజ్ ఆఫ్ గివెన్ నంబర్. సో ఎప్పుడన్నా సరే మనకి బేస్డ్ ఆన్ రాంగ్లీ ఎంటర్ డాటా అడిగారనుకోండి, ఏదైతే మనం ఎంటర్ చేయాలో ప్లస్ చేయాలి, ఏదైతే మనం రాంగ్లీ ఎంటర్ చేసామో దాన్ని మనం మైనస్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఏంటి, ఇట్ వాజ్ డిటెక్టెడ్ దాట్ ఎ నంబర్ 65 వాజ్ మిస్రీడ్ యాజ్ 56. సో -56 బై ఎన్ని మెంబర్స్ మనకి టోటల్గా 45 స్టూడెంట్స్ డివైడెడ్ బై 45 అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని క్యాలిక్యులేట్ చేసామనుకోండి 9 అవుతుంది. సో 9/45. సో 1s 5s. సో మనకి ఇది 0.2 అవుతుంది. ప్లస్ ఉంది కాబట్టి ఆల్రెడీ ఉన్న యావరేజ్ ఏదైతే ఉందో దానికి యాడ్ చేయాలి. సో 39 + 0.2 అనేది 39.2. సో ఆప్షన్ డి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇంకో క్వశ్చన్ చూడండి, మీకు అర్థమవుతుంది. ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ 30 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ ఇస్ 62. సో 30 స్టూడెంట్స్కి యావరేజ్ వచ్చేసి 62. If marks of one student wrongly entered as 82 instead of 62. సో మనకి రాంగ్లీ ఎంటర్డ్ ఏదైతే ఉందో మైనస్ చేయాలి, కరెక్ట్ ఏదైతే ఉందో ప్లస్ చేయాలి. అవుట్ ఆఫ్ హౌ మెనీ స్టూడెంట్స్ 30 ఈజ్ ఈక్వల్ టు. సో ఇప్పుడు మనకి వాల్యూ అనేది ఏమవుతుంది, -20 అవుతుంది. సో -20/30 అంటే 00 అండ్ 0.66 అవుతుంది. సో మనకి ఇక్కడ 0.66 మైనస్ ఉంది. సో 62 - 0.66 అంటే 61.33 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ ఈ క్వశ్చన్ కూడా మనకి లేటెస్ట్గా అడిగిన క్వశ్చన్. సో మ్యాక్సిమం కూడా మనకి యావరేజెస్ నుండి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. సో ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నా కింద కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఇదండి ఇవాళటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సర్కారీ శిక్షణ. ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ సచ్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.